పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు డాక్టర్ సిహెచ్ నాగజ్యోతి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పత్తి విభాగంలో శాస్త్రవేత్తగా సేద్య విభాగంలో పనిచేస్తున్నాను. మనం ఈరోజు ప్రత్తిలో పోషక యాజమాన్యం గురించి చర్చించుకుందాము. ప్రతి యొక్క ఉత్పత్తి మరియు నాణ్యత అనేది నేలలో లభించే పోషకాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ప్రత్తికి కావలసిన ముఖ్యమైన ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరము, అలాగే పొటాష్. వీటితో పాటుగా సూక్ష్మ పోషకాలైన బోరాను, మెగ్నీషియము, అలాగే జింక్. ఈ 6 పోషకాలు ప్రతి యొక్క దిగుబడి అలాగే నాణ్యతను పెంచడానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఈ నత్రజని లేదా భాస్వరము లేదా పొటాషియము అసలు మొక్కకి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి యొక్క లోపాలు కనుక వచ్చినట్లయితే మనము మొక్కలలో ఏ విధంగా గుర్తించాలి అనేది ఈరోజు మనము తెలుసుకుందాము. ముందుగా చూసుకున్నట్లయితే నత్రజని యొక్క ప్రధాన పాత్ర ఏంటంటే ఆకులు పచ్చగా ఉండి ఆకుల పెరుగుదల అలాగే మొక్క పెరుగుదలకి ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటితో పాటుగా ఎక్కువ పుష్పాలు అలాగే కాయల అభివృద్ధికి ఆ నత్రజని అనేది చాలా ఉపయోగకరమైన మూలకము. ఒకవేళ మనకి నత్రజని లోపాలు ఎక్కువగా వచ్చినట్లయితే మనం ఏ విధంగా గుర్తించవాలి అంటే ఆకులు అనేవి పసుపచ్చగా మారిపోతాయి. వీటితో పాటుగా మొక్క పెరుగుదల అనేది తగ్గిపోతుంది, పుష్పాలు రావటం ఆలస్యం అవుతుంది. ఇవి కనుక మనం గమనించుకున్నట్లయితే మొక్కలలో నత్రజని యొక్క లోపం ఉన్నదని మనము తెలుసుకోవచ్చు. తర్వాత ముఖ్యమైన పోషకము భాస్వరము అనేది మొక్కలలో వేరు పెరుగుదలకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే పుష్పాల అభివృద్ధికి చాలా ఉపయోగం. ఒకవేళ మొక్కలలో భాస్వరం కనుక లోపించినట్లయితే ఆకులు అనేవి ఊదా రంగు నుంచి ఎరుపు రంగులోకి మారిపోతాయి. అలాగే వేరు యొక్క పెరుగుదల ఆగిపోయి మొక్కలు చిన్నవిగా అయిపోయి పుష్పాలు అలాగే కాయలు ఏర్పడే దశకి చేరుకోలేవు. ఈ విధంగా మనము భాస్వరం యొక్క లోపాన్ని మనము గుర్తించవచ్చు. తర్వాత ఉపయోగమైన ముఖ్య పోషకము పొటాష్ అనేది మొక్క యొక్క పెరుగుదలకి అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగమైనది. కాయ యొక్క పెరుగుదల అలాగే కాయ యొక్క ఫైబర్ యొక్క నాణ్యత అనేది మనము అందించే పొటాష్ ద్వారా మొక్కలకి పెరుగుతుంది. అలాగే ఒకవేళ మొక్కలలో పొటాష్ లోపం కనుక వచ్చినట్లయితే ఆకులు అనేవి ముందుగా ఎలా గుర్తించాలంటే ఆకుల అంచులు ఎండిపోయి ఊదా రంగులోకి కొంచెం మారిపోతాయి. ఇవి కనుక గమనించినట్లయితే మొక్కలు పొటాష్ యొక్క లోపంతో బాధపడుతున్నట్లు మనము గ్రహించవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్కి నా ధన్యవాదములు.